హలో గైస్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఐటీ తర్వాత ఏం చేద్దాం. ఐటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? లేదా జాబ్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే అప్రెంటిస్‌షిప్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారా? దీని గురించి నేను మీకు తెలియజేస్తాను. ఎట్లా అంటే, ఫస్ట్ మీరు ఐటీ అయిపోయిన తర్వాత జాబ్ చూసుకుంటారా, లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుంటారా? హయ్యర్ ఎడ్యుకేషన్ పోవడానికి ఏ రూట్ అయితే బాగుంటుంది, లేకుంటే దానికి ఎట్లా పోతాలి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎట్లా పోవాలి అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఇన్ఫర్మేషన్ అయితే నేను చేస్తాను. లెట్స్ స్టార్ట్. హలో గాయస్, ఇప్పుడు మీ అందరి కోసము నేను చెప్పేది ఒకే ఒక విషయం ఏంటంటే, ఐటీ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారు అనే దాని గురించి నేను మీకు పూర్తిగా వివరిస్తాను అనమాట. ఫస్ట్, ఐటీలో 2 రకాలు ఉంటాయి. ఐటీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారంటే, ఒకటి జాబ్ పర్పస్ పోవాలి, లేదా ఎక్స్పీరియన్స్ గురించి, లేకుంటే అప్రెంటిస్‌షిప్ అని చేయాలి. ఇది 1 ఇయర్ మాత్రమే ఉంటుంది అనమాట. అప్రెంటిస్‌షిప్ అనేది 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత అప్రెంటిస్‌షిప్ అయిపోతుంది. అప్రెంటిస్‌షిప్ అయిన తర్వాత మీరేంది హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలనుకుంటారు. అంటే ఐటీ వరకే కాకుండా నేను ఇంకా పెద్ద చదవాలి అనే వాళ్ళకి మాత్రం అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటుందంట. బ్రిడ్జ్ కోర్స్. ఈ బ్రిడ్జ్ కోర్స్లో మీకు 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఈ 3 సబ్జెక్టులు మాత్రం కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఈ 3 సంవత్సరాలు అంటే ఈ ఇండ్లకి ఇట్లా మీరు సర్టిఫికేట్ పొందారంటే మీరు డైరెక్ట్ డిప్లొమాకి అయితే వెళ్ళిపోతారు అన్నమాట. డిప్లొమాకి అయితే వెళ్ళిపోతారు. ఈ డిప్లొమాకు వెళ్ళిపోతారు డైరెక్ట్. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎప్పుడైతే మీరు పాస్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మీరు సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళిపోతారు. అంటే ఫస్ట్ ఇయర్ మీరు ఆల్రెడీ ఈ ఐటీ తర్వాతనే అయిపోతారు. అంటే జంప్ అవుతారు అనమాట. సెకండ్ ఇయర్లో పోతారు. అంటే మీరు 2 సంవత్సరాలు మాత్రమే చేస్తారనమాట. డిప్లొమాలో 2 సంవత్సరాలు మాత్రమే చేస్తారు. లేదా డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ బీటెక్ కూడా వెళ్ళిపోవచ్చు. అందులో కూడా సేమ్ సెకండ్ ఇయర్లకు వెళ్ళిపోతారు అనమాట. అంటే మీరు ఇక్కడ ఇది ఐటీ చేయడం ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక 1 ఇయర్ మీకు అనుకూలంగా ఉంటుంది అనమాట. 1 ఇయర్ అంటే మీకు ఒక చాయిస్ లాగా ఉంటుంది అనమాట. అప్పుడు మీకు బీటెక్లో 2 సంవత్సరాలు 2 ఇయర్స్ అయిపోయినా అనుకో, మీకు 3 సంవత్సరాలు పడతాయి అనమాట. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు టీచింగ్ పోతారా, లేకుంటే ఎంటెక్ చేస్తారా, లేకుంటే బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇది నేను చెప్పేది మాత్రం ఇది ఐటీ తర్వాత ఏమేమి ఉంటాయనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పేసినట్టు. ఓకే గైస్, ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేసి నా ఛానల్ని అనుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయము ఐటీ స్టూడెంట్కి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవడానికి ఇది ఒక మంచి రూట్ అని నేను చెప్పేస్తాను. ఎందుకంటే మీరు ఐటీ తర్వాత చిన్న జాబులు చూసుకుంటారు కదా, లేకుంటే ఒక టీచర్ లెవెల్లో పోవాలనుకుంటే కూడా ఈ ఐటీగా పనికొస్తుంది అనమాట. అర్థమైందా? టెక్నికల్గా టీచర్గా పోవాలనుకున్నా కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అర్థమైందా గైస్? ఇప్పుడు గైస్, ఇంతవరకు అయితే నేను చెప్పిన ప్రతి విషయము అక్షరాల నిజం కాబట్టి మీరు నా ఒకే ఒక్క ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఓకే గైస్, నమస్తే, బాయ్.